2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశి గారు. నమస్తే నాగరాజ్. కొంతమంది అంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో వైఫ్ ఫాల్స్ అలిగేషన్ చేసి భర్తను వదిలించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళ కోసం అనుకోనివ్వండి, లేదంటే హస్బెండ్ నచ్చకపోవడం వల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్. అసలు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఎందుకంటే ఫాల్స్ అలిగేషన్స్ అంటే అవతల ఉన్న వ్యక్తి ప్రాణాలు చంపేయడానికన్నా సిద్ధమే, వాళ్ళని వదిలించుకోవడం కోసం ఏదైనా చేసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకు రెండు ఉన్నాయి నాగరాజ్ గారు. ఒకటి సహజంగా వైఫ్ హస్బెండ్ ఈగో ఫీలింగ్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈగో వచ్చినప్పుడు ఉన్నవి లేనివి కలిపి అవతల వ్యక్తి మీద అలిగేషన్స్ వేస్తూ ఉంటారు. అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇద్దరికి. అది కంటిన్యూగా వెళ్తున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆ రిలేషన్కి బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే మా ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు అంటారు. ఈ సఖ్యత లేదు అన్న ఒక్క కారణంతో డైవర్స్ వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు నమ్మలేరు. ఓకే, జస్ట్ మా ఇద్దరికి నా ఆలోచన ఆయన ఆలోచన కలవట్లేదు, మా ఇద్దరి మధ్యలో ఆ కంపాటబిలిటీ లేదు. రైట్ వర్డ్ ఏంటి? కంపాటబిలిటీ లేదు అని చెప్పి డైవర్స్ వేసేస్తాం. ఓకే, సో కంపాటబిలిటీ లేదు అన్నప్పుడు ఇద్దరు ఒప్పుకోవాలి కదా. అవును, ఒకళ్ళే ఒప్పుకుంటే ఎలా? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ డైవర్స్ వేసింది అనుకోండి, నాకు కంపాటబిలిటీ లేదు అని. హస్బెండ్ దాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు. ఇంకా టూ థింగ్స్. ఓకే, వన్ ఈజ్ ఏ విషయాల్లో కంపాటబిలిటీ లేదు అన్నది కోర్టులోనే మనం కౌంటర్ వేస్తాం. ఓకే, ఎప్పుడైతే పిటిషన్ వాళ్ళు వేస్తారో డైవర్స్ సంబంధించి దానికి మనం కౌంటర్ వేయాలి. మనం కౌంటర్ వేస్తే ఏ విషయాల్లో నీకు నాతో సఖ్యత లేదు అన్నది క్లారిటీ కావాలి అని అడిగితే వాళ్ళు మళ్ళీ దానికి ఇంకో కౌంటర్ వేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు పలానా విషయాల్లో లేదు అంటే ఆ పాయింట్స్ చూసి హస్బెండ్ నేను అన్నిటికీ అడ్జస్ట్ అవుతాను, నేను ఒప్పుకుంటాను, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయి అని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆర్సీఆర్ అనే ఒక పిటిషన్ వేస్తే మళ్ళీ వైఫ్ని వెనక్కి ఇంటికి రమ్మని. మన జీవితం పాడైపోద్ది, చిన్న చిన్న విషయాలే, ఇది మన ఇద్దరి మధ్యలో పెద్ద గొడవలు లేవు కాబట్టి దయచేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాయి, మన పిల్లల జీవితాలు పాడవుతాయి, మన జీవితం పాడవుతుంది, మంచిగా మళ్ళీ మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా ఉందాం, వెనక్కి వచ్చేసాయని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక పిటిషన్ వేస్తారు. చాలాసార్లు అలాంటి పిటిషన్లు వేసి కౌన్సిలింగ్ అయిన తర్వాత భార్యాభర్తలు కలిసిపోతాం కూడా మేము చూస్తాం జరిగింది నాగరాజ్ గారు. ఓకే, ఇది సాధారణమైన డైవర్స్లు నేను మీకు చెప్పిన సంఘటన. కొన్ని కేసెస్లో ఒకవేళ వైఫ్కి ఎవరితో అయినా అడల్టరీ అంటే అక్రమ సంబంధం ఉంటే దాన్ని కప్పిపెట్టుకొని హస్బెండ్ మీద లేనిపోయిన నిందలు, పరనిందలు మహాపాపం అంటారు కదా, అది హస్బెండ్ మీదనే లేనిపోయిన నిందలు వేసి ఆ హస్బెండ్ సంసారానికి పనికిరాడు. మ్యాక్సిమం ఎంత చాలా ఈజీగా చెప్పేయాలి అంటే ప్రతిదానికి ఎవిడెన్సెస్ కావాలి కదండి. ఓకే, చాలా ఈజీగా చెప్పారంటే సంసారానికి పనికిరాడు, కాపురానికి పనికిరాడు అన్నది చాలా ఈజీగా ఒక ఫాల్స్ అలిగేషన్ హస్బెండ్స్ మీద చాలామంది వేసేస్తున్నారు నాగరాజు గారు. దాంతో ఏంటంటే అవతల ఉన్న హస్బెండ్కి తల కొట్టేసినట్టు, పరువు పోయినట్టు అవుతుంది కదా. ఫస్ట్ ఇంపార్టెంట్, పిల్లలు కనిన తర్వాత కూడా ఇంపార్టెంట్ అని కొంతమంది వైఫ్స్ వేస్తాం జరుగుతుంది. అవునవునండి, అవును. పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇంపార్టెంట్ అని వేస్తాం. ఎంత ధైర్యంగా వేస్తున్నారో చూడండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే లాయర్స్ కంటే అడ్వకేట్స్ కంటే తెలివి పెంచుకొని ఈ మనం చేసే వీడియోల్లో నుంచి ఇట్లాంటి వీడియోలు మీరు చెప్తే నమ్మరు. ఒక్కొక్క క్లయింట్ మన దగ్గరికి వచ్చి మన వీడియోలు 100 సార్లు చూసి కూడా కలుస్తూ ఉంటారు. చూసామండి, మీ వీడియోలు చూసాము, వేరే అడ్వకేట్ల వీడియోలు చూసాము, ఇది అలా చేయొచ్చు కదా, ఇది ఇలా చేయొచ్చు కదా. అంటే బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా దే ఆర్ గెట్టింగ్ ఎడ్యుకేటెడ్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఏది కరెక్ట్ ఏది రాంగో కూడా తెలియకుండా ఇది నేను ఎక్కడో విన్నాను ఇలా చేయొచ్చు అంటే హాఫ్ నాలెడ్జ్, కరప్టెడ్ నాలెడ్జ్, పొల్యూటెడ్ నాలెడ్జ్ ఎక్కువ పెరిగిపోయి హస్బెండ్స్ తోటి వైఫ్స్ తోటి హస్బెండ్స్ గొడవపడి ఎవరికి నచ్చిన పాయింట్ సోషల్ మీడియా నుంచి వాళ్ళు తీసుకొని ఇలా చేయొచ్చు అంట కదా అని వెళ్ళిపోతున్నారు. నా సజెషన్ ఏంటి అంటే మీరు అసలు ఇద్దరు విడిపోయే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా ఒక అడ్వకేట్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళండి. నేనేం కలుస్తానికే వెళ్ళమని చెప్పట్లేదు. జనరల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అడ్వకేట్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళండి. విడిపోతాం వల్ల మీకు వచ్చే నష్టాలు ఏంటి అంటే ఇద్దరికండి, ఎప్పుడు భర్తకే నష్టాలు రావు,
డబ్బుతోనే అన్ని కాదు కదా నాగరాజు గారు. అవునవునండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మోరల్ సపోర్ట్. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఎవ్రీథింగ్ కాదు. మోరల్ సపోర్ట్, ఒకళ్ళకు అండ, ఒక మగ దిక్కు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఒక లేడీకి కావాల్సినవి. ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్కే అని అన్నట్టు కానే కాదు. గో టు ఏ ప్రాపర్ ఫ్యామిలీ అడ్వకేట్, మంచిగా కౌన్సిలింగ్ తీసుకోండి. ఆ కౌన్సిలర్ చెప్పేది క్లియర్గా విని మీకు ఏం నష్టాలు జరుగుతున్నాయి, కలిసి ఉంటే ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, విడిపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోండి. ఆయన ఏదో మిమ్మల్ని కలిపేస్తాడని నేను చెప్పట్లేదు. ఫస్ట్ తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు కలవాలా లేదా అన్నది మీ ఇష్టం. ఒకవేళ నిజంగానే హస్బెండ్కి లేకపోతే వైఫ్కి అక్రమ సంబంధాలు ఉంటే మీరు అది వేసేటప్పుడు ఎవిడెన్సెస్ కావాలి. క్లియర్ కట్గా ఎవిడెన్సెస్, ఫొటోస్, వాళ్ళ చాటింగ్, వాళ్ళు ఎక్కడైనా ఓయోల్లో తిరిగితే అది ఎవ్రీథింగ్ వేస్తే ఖచ్చితంగా మీకు అవతల వాళ్ళు వద్దన్నా కూడా అది క్లియర్గా అక్కడ అడల్టరీలో పార్టిసిపేట్ చేసినట్టు తెలిస్తే డైవర్స్ ఈజ్ యువర్ రైట్. ఎస్.